సీకేడి లేదా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ఎక్సర్సైజెస్ పూర్తిగా అవాయిడ్ చేయాలా, బెడ్ రెస్ట్ లో ఉండాలా? అస్సలు కాదు. సీకేడి పేషెంట్స్ లో సరైన ఎక్సర్సైజెస్ మెడిసిన్ లాంటి బెనిఫిట్ ఇస్తుంది. చాలా మంది కిడ్నీ పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, డాక్టర్ నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా అని. నా ఆన్సర్ డెఫినెట్లీ ఎస్, వై నాట్. పరిశోధనల ప్రకారం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ ఈజీ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది, ఫిట్నెస్ పెరుగుతుంది, మజిల్ లాస్ ని ప్రివెంట్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మరి కిడ్నీ పేషెంట్స్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి వాకింగ్. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. స్లోగా స్టార్ట్ చేద్దాం. 5 to 10 minutes పర్ డే నుంచి రోజుకి 30 minutes వరకు చేయొచ్చు. నెక్స్ట్ సైక్లింగ్. సైక్లింగ్ కూడా మంచి ఆప్షన్. స్విమ్మింగ్. పేషెంట్ కి గనక డయాలసిస్ క్యాథెటర్ లేదా యాక్సెస్ ఇష్యూస్ ఏం లేకపోతే స్విమ్మింగ్ కూడా చాలా మంచి ఆప్షన్. ఇంకా యోగా స్ట్రెస్ రిడక్షన్ కి మంచిది. స్మాల్ వెయిట్ లిఫ్టింగ్ లాంటి వాటి చేయడం వల్ల మజిల్ లాస్ ని ప్రివెంట్ చేయవచ్చు. సో ఎక్సర్సైజ్ ఎప్పుడు ఆపాలి? ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఛాతి నొప్పి వచ్చినా, ఆయాసం వచ్చినా, కళ్ళు తిరుగుతుంది అనిపించినా, గుండె దడగా ఉన్నా వెంటనే ఆపి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సో కిడ్నీ పేషెంట్స్ అంటే పూర్తిగా బెడ్ రెస్ట్ కాదు, ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయడము కాదు. డాక్టర్ కన్సల్టేషన్ తో ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసి హెల్దీగా ఉండండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.